హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న రెండు బెస్ట్ స్నాక్ రెసిపీస్ విత్ పూల్ మఖానా. పూల్ మఖానాతో చాలా అంటే చాలా టేస్టీగా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేలా ఉండే రెండు బెస్ట్ స్నాక్ రెసిపీస్. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఇవి చాలా హెల్దీ అయిన స్నాక్ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీటిని పూల్ మఖానా అంటారు, ఇంగ్లీష్లో లోటస్ సీడ్స్ అంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. నేను ముందుగా స్పైసీ మఖానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్లోకి మఖానాని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని తీసుకున్న ఈ మఖానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు వీటిలో చాలా అంటే చాలా ఉంటాయి. మెయిన్గా బరువును తగ్గించడానికి, హార్ట్కి, ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఇలా ఒక 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటికి సరిపడేంత ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని వేడి మీద ఉండగానే కలిపేసుకుంటే కారం వాటికి బాగా పట్టుకుంటుంది. 3 నిమిషాల్లో చాలా ఈజీగా పిండి కలుపుకునే పని లేకుండా, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకునే పని లేకుండా చాలా హెల్దీగా ఉండే స్పైసీ మఖానా అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు క్యారమెల్ మఖానాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 కప్పు పూల్ మఖానాని వేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యేలోగా క్యారమెల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1/2 కప్పు బెల్లాన్ని అయితే యూస్ చేసుకుంటున్నాను నేను. స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుతూనే బెల్లం ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని యూస్ చేశాను. మీరు షుగర్తోనైనా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. వేసిన వెంటనే ఇలా ఉండలా కట్టిందంటే బెల్లం పర్ఫెక్ట్గా క్యారమలైజ్ అయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న పూల్ మఖానాని ఈ బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని పూల్ మఖానాకి బెల్లం పాకం పూర్తిగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉండగానే ముద్దలా ఉన్న ఈ పూల్ మఖానాని ఒక్కొక్కటిగా సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ చేసుకోవడం వల్ల చల్లారే కొలిది పొడి పొడిలాడుతూ వస్తాయి. తీయగా, క్రంచీగా, కరకరలాడుతూ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. చాలా సింపుల్గా హెల్దీగా ఉండే ఈ పూల్ మఖానా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా. అందులోనూ పిల్లలకి ఎముకలు బలంగా పెరగడానికి ఈ పూల్ మఖానా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కురుకురేలు, చిప్స్లు, లేస్లు, పాప్కార్న్స్ ఇలాంటివి ఇవ్వకుండా ఈ హెల్దీ పూల్ మఖానా స్నాక్ రెసిపీస్ని పిల్లలకి ప్రిపేర్ చేయండి. పిల్లలనే కాదు, ఈవినింగ్ టీ టైంలో పెద్దవాళ్ళకి స్నాక్లా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ హెల్దీ అండ్ ఈజీ పూల్ మఖానా స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.